పోహాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. నేను ఇక్కడ పోహాలో వేయడానికి 2 ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నా. ఉల్లిపాయల్ని పొడవుగా, పచ్చిమిర్చి, టమాటోను చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ సైజు బౌలు పోహా కోసం నేను ఈ వెజిటబుల్స్ తీసుకుంటున్నా. గ్యాస్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు వేగుతూ ఉండగా కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒకసారి అన్నీ కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి. అన్నీ కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత టమాటోను యాడ్ చేయాలి. ఇప్పుడు చిన్న స్పూను కారం కూడా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పోహాను తడుపుకుందాం. పోహాలో నీళ్లు పోసుకొని నీళ్ళను తొందరగా వంచేయాలి. ఒక స్ట్రైనర్ సహాయంతో మొత్తం నీళ్లను తీసేయాలి. పోహా ఎక్కువగా నానటం వల్ల పోహా మెత్తబడిపోతుంది. ఇలా తడుపుకున్న పోహాను మసాలాలో వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పోహాకు పట్టే విధంగా అంతా కలుపుకోవాలి. పోహా క్విక్ రెసిపీ, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా తొందరగా చేసేసుకోవచ్చు. కింద ఉన్న మసాలాను కూడా పోహాకు పట్టే విధంగా అంతా కలుపుకోవాలి. పోహా అంతా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. పోహాను ప్లేట్లో తీసుకున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ రసము, కొద్దిగా సన్నని నమ్కీన్, తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవడం వల్ల పోహా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్టీ అయిన పోహా తయారైపోయింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.